హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేను ఇప్పుడు వచ్చైతే తెల్లపిండి వడలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. అవి ఎలా చేయాలి ఏంటంటే మీకు షేర్ చేసుకున్నాను, తప్పకుండా వాచ్ చేయండి. ముందుగా అయితే తెల్లపిండి తీసుకొని నానబెట్టుకోవాలండి. 3 డేస్ నానబెట్టి ఉంచుకోవాలి. ఆ వీడియో క్లిప్ అయితే తీయలేదు. ఆ నానబెట్టిన దాంట్లోని ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, ఎండుమిరపకాయలు జీలకర్ర అయితే మిక్సీ కొట్టేసి పౌడర్ అందులో వేసుకోవాలండి. నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు కూడా తన క్వాంటిటీ ఎంత క్వాంటిటీ అయితే అంతా మిక్సీ ఆడేసుకొని అవి కూడా వేసుకోవాలండి. ఈ వడియాలు వచ్చి మా అనకాపల్లి ఫేమస్ అండి. అనకాపల్లి ఎక్కువ వడియాలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. వీళ్ళు ఎంతమందికి తెలగపిండి వడియాలు తెలుసు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ వడియాలు అంటే మాకు చాలా చాలా ఇష్టం అండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా ముద్దనైతే బాగా ఇలాగా చేసుకోవాలండి. చేసుకొని ఉండలా చేసుకొని ఇలాగా వడియాల్లో అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక ఎండలో అయితే ఆరేసుకోవాలి. ఆరబెట్టుకున్నాక బాగా ఎండిపోతాయి కదా ఫ్రెండ్స్, అవి ఒక డబ్బాలో తీసుకొని డబ్బాలో వేసుకొని మనం సాంబార్ చేసుకున్నప్పుడు కానీ ఇంకా పెరుగన్నంతో కానీ ఆయిల్లో వేపుకొని నంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి.